గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు కాదు రైతు భరోసా సంబంధించి గత నుంచే మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం కూడా. ఎవరెవరికి ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి, అసలు సంక్షేమ పథకాలు అనేది వర్తించేది ఎవరికనేది మొట్టమొదటి ప్రశ్న వస్తుంది సార్. సంక్షేమ పథకాలు ఎవరికి అందాలి? ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో వారికి కదా. రైతు భరోసా అంటే ఏంటి అనేది కూడా వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారంటే రైతులకి సహాయం కింద ఇచ్చేది. అందుకే కానీ రాళ్ళు రప్పలకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్న వారికి అసలు పొలం కాకుండా పంటలు పండించకుండా ఉన్న స్థలాలు కూడా ఇవ్వాలా అంటూ కూడా సూటిగా ప్రశ్నించారు ఇవాళ అసెంబ్లీలో. మీరేం చెప్తారు రామ్మోహన్ రావు గారు? ఆశ గారు, మీకు అట్లాగే ప్యానెల్ లో పాల్గొంటే మిత్రులు, అట్లాగే ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మంచి చర్చ జరిగింది వాళ్ళ అసెంబ్లీలో. ఎందుకంటే రెండు తెలిసినాయి, బొమ్మ బొరుసు రెండు తెలిసినాయి మనకి. రైతు బంధు అత్యంత మంచి పథకము, దాన్ని చాలా రాష్ట్రాలు అమలు చేసినాయి, తర్వాత కాపీ కొట్టినాయి. ఎందుకు రైతు బంధు నేను రైతుగా చెప్తున్నాను, సరిగ్గా 40 సంవత్సరాల క్రితం నేనైతే ఒక ఆశపడ్డాను. గుంటూరు మహాసభలో రైతుల గురించి మాట్లాడుకుంటూ నేటి రైతే రేపటి కూలి అని వ్యాసం రాశాను. సరిగ్గా ఆ సూచన ఇవాళ పాయల్ శంకర్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. నేను ఏ మాటకు ఆ మాటకు అభినందిస్తున్నాను. బీజేపీ సభ్యులు, నేను పార్టీ కాదు, కానీ బ్రహ్మాండంగా మాట్లాడు. సరే, ప్రతిపక్షాలు అధికార పక్షం పరస్పరం ఆరోపించుకుంటున్నా కూడా ఆశ గారు దీనికి అకాడమిక్ చర్చగా తీసుకుంటే రైతు బంధు, రైతు రుణమాఫీ కంటే అత్యద్భుతమైన పథకం రైతు పెట్టుబడి సాయం. 3 రూపాయలకు 5 రూపాయలకు బిల్లింగ్ తెచ్చుకొని రైతులు పెట్టుబడి పెట్టి తర్వాత అమ్మబోతే అడవి, కొనబోతే కొడవి పరిస్థితి ఉన్నప్పుడు సరైన పథకం ప్రవేశపెట్టాలి. ఈ దేశానికి ఆదర్శం. స్పష్టంగా ఇప్పుడు అధికార పక్షం కాంగ్రెస్ అంటున్న దానిలో మేము మొదటి నుంచి అంటున్నాం. ధరణిలో కూడా వచ్చిన తర్వాత కూడా ధరణితో హక్కులు తక్కువ చిక్కులు, దానితో చిక్కులు తక్కువ హక్కులు అని కూడా నిర్వహించాం. ఇక్కడ ఏమైందంటే రైతు బంధు అత్యంత మంచి పథకం. అందులో ఎవరైనా ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ సభ్యులతో సహా అందరూ ఒప్పుకునేది ఏంటంటే కొంత పొరపాటు జరిగింది. ఏం పొరపాటు జరిగిందంటే, ఒకటి ఎప్పుడో అమ్ముకున్న భూములకు, అంటే అది రియల్ ఎస్టేట్ చేసి ఇల్లు కట్టుకున్న భూములకు కూడా వచ్చినాయి. గుట్టలు, రాళ్ళు, వ్యవసాయ యోగ్యంగా భూములకు వచ్చినాయి. అట్లాగే ఇవన్నీ కరెక్టే కాదంటలేదు ఇంకా. కానీ ఒకసారి సీలింగ్ పెడితే, ఒకసారి కంట్రోల్ అంటే మొదలు పెడితే బ్లాక్ ఉంటుంది. అంటే సీలింగ్ పెట్టినామంటే మనకు దీనికి కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం వారు పెట్టింది కదా 6,000 రూపాయలు సంవత్సరానికి, ఎన్ని ఎకరాలు ఉన్నా సరే 6,000 రూపాయలు 3 విడతలు ఇచ్చారు కదా. అందులో సగం మంది కంటే ఎక్కువ వస్తలేవు. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ విధి విధానాలు పెడతారో అక్కడ చాలా మంది అర్హులు కూడా నష్టపోతారు. అర్హులు నష్టపోకుండా ఉండాలని మంచి ఉద్దేశంతోనే 11 విడతలుగా 5,000 చొప్పున మొదటి 2 విడతలు 4,000 చొప్పున ఇచ్చారు. 2018లో ఎకరానికి ఒక పంటకు 4,000, 2 పంటలు కలిసి 8,000 ఇచ్చారు. ఎప్పుడైతే మిగతా 9 విడతలేమో అప్పుడు 10,000 చేశారు, 5,000 ఇచ్చారు. ఇది మంచి పథకం అంటూనే దీంట్లో ఈ పొరపాటు జరిగినాయి. అందరూ ఒప్పుకునేది పొరపాటు జరిగినాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా మొన్న ఏం చేశారు, మళ్ళీ సేమ్ అదే పద్ధతిలో 12వ విడత, ఎన్నికల సందర్భంగా ఆగిపోయిన విడత మొన్న 6 నెలల తర్వాత వేసిన. యాక్చువల్ డిసెంబర్లో వేయాల్సింది ఏప్రిల్ నెలలో వేశారు. అంటే ఒక విడత లేట్ గానే నడుస్తున్నది. ఇప్పుడు ఇంకా 2 విడతలు ఈ ప్రభుత్వం బాకీ ఉన్నది. ఇప్పుడు ఈ చర్చ జరిగింది కదా, ఇంట్లో స్పష్టత లేనిది ఏంటంటే రేపు వచ్చే ఏవైతే సబ్ కమిటీ వేశారు, కోదండ రెడ్డి గారు ఉన్నారు, మంచి రైతు నాయకుడు ఆయన, కిసాన్ పక్షపాతి, బాగానే ఉన్నది. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆనాడు రైతు భరోసా ఇస్తామన్నప్పుడు ఈ నిబంధనలు చెప్పలే, ఎవరికని చెప్పలే. కానీ దుర్వినియోగం అవుతుందన్న దాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం చెప్పిన లెక్కలలో ఆశ గారు 11 విడతలుగా ఇచ్చిన దానిలో 2,200 కోట్ల రూపాయలు, 22,600 కోట్ల రూపాయలు అర్హులకు కాని వాళ్ళకు పోయింది. బండలకు, రాళ్లకు, గుట్టలకు, అట్లాగే రియల్ ఎస్టేట్ భూములు, రియల్ ఎస్టేట్ చేసిన వాటికి పోయినాయి అంటున్నారు. అంటే ఏమన్నట్టు ఒక్క విడతకు 2,000 కోట్లు అయింది అన్నట్టు, అంతే కదా. అటువంటిప్పుడు ఎప్పుడైతే నిబంధనలు పెడతారో అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందని రైతులు భయపడుతున్నారు. అందుకని వాళ్ళ పార్టీ సభ్యుడే ఒక జీవన్ రెడ్డి గారు చెప్పారు, నిజంగానే మీరు చిత్రచిత్రుంటే మళ్ళీ ఇవన్నీ ఎంక్వైరీ పెట్టకండి, 5 ఎకరాల లోపలికి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వాళ్ళ వినదగిన ఎవరు చెప్పినా అంటే వాళ్ళ సభ్యుడే, వాళ్ళ ఎమ్మెల్సీ చెప్పిందంటే 5 ఎకరాల లోపల 5 ఎకరాలకి లోపలికి ఇచ్చేసేయండి మీరు ఏదైనా సరే. కానీ అనవసరంగా దీనిలో నిబంధనలు పెడితే అసలు వాళ్ళు పోతారు. 6 ఎకరాలు కూడా 5 ఎకరాలకి, 50 ఎకరాలు 5 ఎకరాలకి ఇవ్వండి అని అంటారు. అదొక పద్ధతి. ఇక్కడ ఇవాళ విధానాలు నిర్ణయం చేసే క్రమంలో, చట్టం చేసే క్రమంలో చాలా మనకు సాంకేతికంగా చాలా నాకైతే అర్థం కాని విషయం ఏంటంటే, 2 విడతల రైతు భరోసా మొత్తం వేస్తారా, ఇందులో మినహాయింపులు ఎట్లా ఉంటాయి అంటే, ఒకటే ఈజీగా రికార్డు ఉంది, రెవెన్యూ శాఖ దగ్గర రికార్డు ఉంటుంది. నాలా కింద కన్వర్షన్ భూములకు ఇవ్వద్దు, స్పష్టంగా అది తీసేయవచ్చు. రెండోది పారిశ్రామికవేత్తల, అడ్వకేట్, డాక్టర్ల అది నిర్ణయించడం ఏమవుద్దంటే మళ్ళీ మన కిసాన్ సమ్మాన్ యోజన లాగానే అవుతుంది. కనుక అందులో ఇంకొక పద్ధతి కూడా మా పాయల్ శంకర్ గారు చెప్పారు, అది మంచి పద్ధతి అంటున్నాను. మంచి చెట్టు ఈ 2 తీసేస్తే మీకు 15,000 రూపాయలనే 2 విడతల రైతు భరోసా 7,500 చొప్పులు ఇవ్వచ్చు. నిజంగా ఆదా చేయదలుచుకున్నారు కదా మీరు, ఏమి శశపిష లేకుండా
ఈ రెండే. అయితే రాళ్ళు గుట్టలు ఉన్న భూములు తీసేయాలి. రెండోది ఏంటి అంటే ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నాలా కింద కన్వర్షన్ అయిందో మీకు రికార్డు ఉంటది. దాని ప్రకారం 2 తీసేస్తే మీరన్న 15,000 ఇప్పుడు గతంలో ప్రభుత్వం 15,000 2 విడతలు 5,500 ఎట్లా ఇచ్చిందో మీరు 7,500 రూపాయల చొప్పున ఇచ్చి కూడా ఆదా చేయొచ్చు. ఆదా చేద్దామని ఎప్పుడైతే కంట్రోల్ పెడతారో అనేక అక్రమాలు జరుగుతాయి. ఇవాళ బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను. అక్కడ 3 రకాల ప్రశ్నలు వేశారు వాళ్ళు. ఒకటేమో మీరు 2 పంటలకు ఇస్తా అన్నారు, 3 పంటలకు ఇద్దామని అన్నారు, మీరు ఇవ్వాలి అన్నారు, డిమాండ్ చేసిండ్రు. ఈ 2 పంటలు ఎట్లా యూటిలైజ్ చేస్తారు? ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం ఈ మధ్య వరి పండిస్తున్నారు ఎక్కువ, కానీ ఇప్పటికైనా గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంకా పత్తి పండిస్తున్నాం. చాలా వరకు అసలు వరి పండించే వీళ్ళు చాలా భూములలో మెట్ట భూములలో పత్తి పండిస్తున్నారు. పత్తి 8 నెలల పంట. మరి 2 పంటలకు ఇస్తారా, 1 పంటకు ఇస్తారా? ముఖ్యంగా మొక్కజొన్న 4 నెలల పంటనే, వర్షాధారం పంట. వర్షాధారంతో కూడా ఇవాళ లక్షల ఎకరాలు 1000 ఎకరాలు పారుతుంది ఇక్కడ మనకు వర్షాధారం మీద ఉన్నది. వాటికి ఒకటే పంటకి ఇస్తారా? ఇట్లా కంట్రోల్ పెట్టుకుంటూ పోతే ఏఏఓలు రేపు పొద్దున, ఇప్పుడు అయిపోయింది పంటలు అయిపోయింది ఆల్మోస్ట్, పత్తి ఇంకో నెలలో అయిపోతుంది కూడా. రేపు పొద్దున ఏఏఓలు వచ్చి పడా ఉన్నది భూమికి ఇవ్వాలంటే రేపు రైతులు ఎట్లా బతకాలి? అందుకని నేను ఏమంటున్నాను, రైతు రుణమాఫీ మన పరపతి దెబ్బతీసేది, ఎగబెట్టేది అంటున్నాను. ఇప్పుడు రుణమాఫీలో కూడా ఇప్పుడు రైతు బంధులో ఏ అక్రమాలు జరిగినాయో అంతకంటే ఎక్కువ అక్రమాలు జరిగినాయి. నేను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది ఆశ గారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఒక 5 ఎకరాల రైతుకు ఎంత ఇవ్వచ్చు, 5 ఎకరాలు పత్తి పెడితే ఎంత ఇవ్వచ్చు, వరి పెడితే ఎంత ఇవ్వచ్చు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది. ఆ లెక్కన ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ పెద్ద రైతులు అంటున్నాడు. నిజంగా పేదవాడికి బ్యాంకులు లోపల రానియలేదు, ఇవ్వలేదు. నిన్న చూస్తున్నాం ఒక కలెక్టర్ గారు వాళ్ళ తండ్రిని తోలితే బ్యాంకు వాడు బయటకు వెళ్ళగొడితే కలెక్టర్ చర్య తీసుకుని చూస్తున్నాం కదా మనం. సామాన్యుని నీ బ్యాంకులు రానిచ్చినాయా, సామాన్యుడికి లోన్ ఇచ్చినాయా అంటే ఏమన్నట్టు వీళ్ళు ఎగబెడదామనే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ నేను ఒక రైతు సంఘ నాయకులు చెప్తున్నాను, ఎగబెడదామనే ఈ ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దానికి ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం అంటున్నారు. మీరు మన రుణమాఫీ కంటే ఈ మాటలు పార్టీలు మాట్లాడారు. ఎందుకంటే రైతుల ఓట్లు కావాలి కదా. చాలా మంది ఏమంటున్నారంటే 2 లక్షల రూపాయల రైతులు రుణం తీసుకున్న వాళ్ళందరూ కూడా 5 ఎకరాల పై రైతులే, 10 ఎకరాల వాడు ఉన్నారు, ధనవంతులు కూడా ఉన్నారు. చాలా మంది ఈ రుణం తీసుకొని వేరే అవసరాలకు వాడుకున్న వాళ్ళు ఉన్నారు, పంట రుణం తీసుకొని. ఇప్పుడు అన్ని అడుగుతున్నారు కానీ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా సవాళ్ళు నడిచాయి అసెంబ్లీలో. రాజకీయ సన్యాసం తీసుకుంటే ఒక్క గ్రామంలో అయినా ఫుల్ ఫ్లెజ్డ్ గా రుణమాఫీ జరిగిందని చెప్తే అని. ఓకే, మన టాపిక్ రుణమాఫీ తప్పంటున్నా. రుణమాఫీ పరపతి దెబ్బతిప్పేది. రుణమాఫీ కంటే రైతు బంధు, రైతు భరోసా పెట్టి 20,000 ఇవ్వండి, నష్టం లేదు. అది కూడా కంట్రోల్. ఏమంటున్నానంటే గుట్టలకు రాళ్ళకి ఇవ్వద్దు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఇవ్వద్దు, రియల్ ఎస్టేట్ చేసిన భూములు తీసేయండి, మిగతా వాళ్ళందరికీ ఇవ్వండి అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే మొత్తం చూడండి, 5 ఎకరాల లోపల వాళ్ళు దాదాపు 70-80% ఉన్నారు, 10 ఎకరాల లోపల వాళ్ళు 90% దాకా ఉన్నారు. అన్ని కలిపితే 10 ఎకరాలు దాటిన వాళ్ళంతా కలిసి 7-8% కూడా లేరు. మీరు 20 ఎకరాలు దాటమంటే 1% కూడా లేరు. అటువంటి అప్పుడు వారికి డబ్బులు ఎక్కువ పోతున్నాయి. ఇది కూడా చెప్తాను, వాళ్ళకి ఎక్కువ పోతుంది. మిగతా 10%కి 70-80% 90% భూములకు పైసలు ఎన్ని ఇస్తున్నామో, ఎకరం ఉన్నవాడు 10,000 కదా మన దాకా ఇచ్చింది. 10 ఎకరాలు ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చినాం కదా. భూములు ఎక్కువ, డబ్బులు ఎక్కువ పోతాయి. కానీ రైతు భరోసా పేరు మీద రైతు బంధును బదనాం చేసే క్రమంలో ఇవాళ రైతు భరోసా పేరు మీద తప్పించుకునే ఉపాయం చేసి ఇందులో కోతలు పెట్టి ఉపాయం చేస్తే చాలా గందరగోళాలు జరుగుతాయి. కానీ అంటే ఓకే, 5 ఎకరాలు 10 ఎకరాల వరకు మీరు చెప్పిన లెక్క ఓకే, గానీ అంత మించి ఇస్తే నేను అందుకే ఫస్ట్ లో ఒక పాయింట్ చెప్పాను రామ్మోహన్ రావు గారు. సంక్షేమ పథకం అంటే ఏంటి, ఎవరికి వెళ్ళాలి, ఎవరికి నీడ్ ఉంది, ఎవరి వరకు ఇవ్వాలి? సంక్షేమానికి కూడా హక్కు ఉంటుంది. ఏంటంటే మాట్లాడదాం రామ్మోహన్ రావు గారు ఒక నిమిషం. డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు న్యూస్